హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మామిడికాయ పులిహోర ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి ఫస్ట్ పచ్చి మామిడికాయ తీసుకొని నీట్గా పైన పీల్ తీసేసి దాన్ని మొత్తం తురుముకోవాలి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పులిహోరలో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో పల్లీలు, పచ్చెనగపప్పు, పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను నేను. మినప్పప్పు, ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, మనం పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటామో సేమ్ అలాగే. దాని తర్వాత తురుముకున్న పచ్చి మామిడికాయలు ఇంకా కరివేపాకు వేసేసి కొంచెం వేగనివ్వాలి. పసుపు కూడా వేసేసి కొంచెం వేగాక అందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ ముందే యాడ్ చేస్తే మాడిపోయింది, టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసుకొని దాని తర్వాత దానికి తగినంత కొంచెం మామిడికాయ గుజ్జుకు తగినంత ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత, మరి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. దానికి పులుపుకు తగినంత రైస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పులుపు సరిపోలేదనుకో నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ మామిడికాయ పులిపే బాగుంటుంది ఫ్లేవరు. దానికి తగినంత రైసే వేసుకోవాలి. రైస్ వేసి బాగా కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే మన మామిడికాయ టేస్ట్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సమ్మర్లో దొరికే మామిడికాయ